బాహుబలి 2 మరో రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. 24 గంటల్లో 1 మిలియన్ టికెట్లు విక్రయించినట్లు ఆన్లైన్ పోర్టల్ బుక్ మై షో నిర్వాహకులు వెల్లడించారు. ఇది కూడా ఓ రికార్డే. దీని తర్వాతి స్థానంలో ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ సినిమాకు అత్యధికంగా ఆన్లైన్లో టికెట్లు అమ్ముడుపోయిన రికార్డు ఉంది. మల్టీప్లెక్స్లో వారం రోజులకు సంబంధించిన టికెట్లు అమ్ముడైపోయాయని బుక్ మై షో నిర్వాహకులు చెప్తున్నారు. ఇప్పటికే బాహుబలి టీజర్, ట్రైలర్లు కూడా రికార్డులు సాధించాయి. బాహుబలి 2 ట్రైలర్ను 3 కోట్లకు పైగా అభిమానులు వీక్షించారు. ఇప్పుడు టికెట్ల విక్రయంలోనూ రికార్డుల పరంపర కొనసాగుతోంది. బాహుబలి సినిమా విడుదల ఎప్పుడు? ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. సినిమా యూనిట్ 28న విడుదలని చెబుతుంటే థియేటర్లు ఒకరోజు ముందే బెనిఫిట్ షోల కోసం టికెట్లు విక్రయించాయి. అటు సర్కార్ బెనిఫిట్ షోలకు అనుమతి లేదు అని చెప్తోంది. దీంతో టికెట్లు కొన్న ప్రేక్షకుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. బెనిఫిట్ షోలతో అక్రమంగా టికెట్లు విక్రయించిన థియేటర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా, లేక బెనిఫిట్ షోలను కొనసాగిస్తుందా? టికెట్లు కొనుగోలు చేసిన వారికి తిరిగి డబ్బులు ఇస్తారా? ఇంతకీ సినిమా విడుదల ఎప్పుడు? నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. బాహుబలి క్రేజ్ ను థియేటర్ల యాజమాన్యాలు క్యాష్ చేసుకుంటున్నాయి. బాహుబలి టికెట్ల పేరుతో దోపిడీకి తెరలేపాయి. ఒక్కో టికెట్ పై భారీగా ధరలు పెంచేశారు. తొలి వారంలో టికెట్ ధరలు పెంచుకోవచ్చనే సాకుతో దొడ్డిదారిన టికెట్ల ధరలను పెంచేస్తున్నారు. ఇప్పటికే పెంచిన ధరలతో టికెట్లను విక్రయించారు. దీంతో పెంచిన ధరలను తగ్గించాలని ప్రేక్షకులు ఆందోళన బాటపట్టారు. అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా ఏపీ, తెలంగాణలో ఒక్కో టికెట్ ధర 20 రూపాయల వరకు పెరిగింది. 80 రూపాయల టికెట్ ధర 100కి చేరగా 100 రూపాయలు ఉన్న టికెట్ రేట్ 120కి పెరిగింది. అయితే చాలా థియేటర్లలో కాంబోల పేరుతో ఇష్టారాజ్యంగా టికెట్ల ధరలను పెంచేశారు. కొన్ని చోట్ల 150 రూపాయల టికెట్ ధర ఏకంగా 500కు పెంచినట్టు తెలుస్తోంది. విజయవాడ లాంటి నగరాల్లో టికెట్ల ధరలను భారీగా పెంచడంతో నిన్నటి నుంచే ప్రేక్షకులు ఆందోళన బాటపట్టారు. అటు ఓవర్సీస్ లోనూ బాహుబలి టికెట్ల ధరలను భారీగా పెంచేశారు. దీనిపై అక్కడి తెలుగు ప్రేక్షకులు మండిపడుతున్నారు. ఒక ఫ్యామిలీ థియేటర్కు వెళ్లాలంటే 10,000 రూపాయలు ఖర్చవుతుందని, అంత రేటు పెట్టే అవసరం లేదు అంటున్నారు.
గగనాలే ఛత్రం పట్టాలి అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మాహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామీదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. టికెట్లు ఇప్పుడు 30, 40, 50 అంటే ఎంతకంటే అది చెప్పుకొని వాళ్ళు అమ్ముకుంటున్నారు. తెలుగు సినిమాలు కానీ ఈ తమిళ సినిమాలు కానీ వీటికన్నిటికీ $25, $30 పెట్టి మనం చూడాల్సి వస్తుంది. సో ఫ్యామిలీస్ అంతా కలిసి వెళ్ళాలంటే మాత్రం అసలు రియల్లీ డ్రీమ్ అది. సో నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే మనం అంటే రెవల్యూషన్ లాగా తీసుకురావాలి సినిమాకి పోకుండా. సో దట్ ఏంటంటే డిస్ట్రిబ్యూటర్స్ కానీ వాళ్ళు దే రియలైజ్ దట్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్, వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ నాట్ గుడ్ అని తెలుసుకుంటారు వాళ్ళు. 7,000కి ఒక మూవీ తీసుకొచ్చి బిగ్ హీరో అయిన ప్లే చేసే స్టేజ్ నుంచి ఈరోజు 250-300Kకి బాహుబలిని ఒక స్టేట్కి కొని ఐ ప్రైస్లో తీసుకొచ్చి ఇక్కడ ఐ ప్రైస్లో టికెట్స్ $30, $40 డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ ప్రైసెస్ పెట్టి చాలా ఎన్ఆర్ఎస్కి చాలా బర్డన్ క్రియేట్ చేస్తున్నారు. ఒక ఫ్యామిలీ మూవీకి వెళ్ళాలంటే ఈరోజు $130 దాకా ఎక్స్పెన్సెస్ అవుతుంది. తెలుగు సినిమా కదా, తెలుగు చూడాలి కదా అని అందరం అనుకుంటాం, కానీ వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఉన్నారు. తమిళ్ వర్షన్కి తక్కువ పెట్టారు, కన్నడ వర్షన్ తక్కువ పెట్టారు. వాళ్ళందరూ ఏమంటున్నారు, మీరెందుకు వెళ్ళట్లేదు, మేము వెళ్తున్నాం కదా అంటాం. బట్ వాళ్ళ వర్షన్ ఎంత ప్రైజ్, మనది ఎంత ప్రైజ్, సో వాళ్ళు చెప్పేదాకా మనకు తెలియదా. ముందు డిస్ట్రిబ్యూటర్స్ ప్లీజ్ స్టాప్, అదంతా ఎక్కువ మా మీద పెట్టకండి. ఇలాగే చేస్తే కొన్ని రోజులకి మేము సినిమాలు చూడడానికి రాలేము, థియేటర్లకి ఫ్యామిలీతో రాలేము, మేము ఒక్కళ్ళం వస్తే వాళ్ళు బాధపడతారు. అమరేంద్ర బాహుబలి అను నేను డాలస్లోని తెలుగు ప్రేక్షకులు కూడా బాహుబలి టికెట్ రేట్లపై మండిపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా $40 పెంచేశారని, అంత పెట్టి సినిమా చూడాల్సిన అవసరం తమకు లేదు అంటున్నారు. రాజమాత శివగామీదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇంతకు ముందు ఏ మూవీస్కి లేనటువంటి ప్రైసెస్ ఈరోజు బాహుబలికి తీసుకొచ్చారండి. అంటే ఇది ఎలా ఉందంటే రోజు రోజుకి ఈ ప్రొడ్యూసర్స్ కానివ్వండి, లేకపోతే మన డిస్ట్రిబ్యూటర్స్కి కానీ ఈ డబ్బు దాహం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎందుకంటే ఈరోజు ఒక ఫ్యామిలీతో వెళ్ళి అందరూ కలిసి మూవీ చూడాలంటే దాదాపు $200 అవుతుందండి. ఎందుకంటే $44 టికెట్, ట్యాక్స్లు అవి ఇవి కలిపితే, సో $200 అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 12,000 రూపీస్ ఇన్ అవర్ ఇండియన్ కరెన్సీ. సో అంటే ఏంటంటే అసలు ఇది ఎంతవరకు కరెక్ట్, దీన్ని ఎక్కడో ఒక చోట మనం అందరం కలిసి తప్పకుండా ఖండించాలి. ఖండించకపోతే ఇది రోజు రోజుకి ఇలానే పెంచుకుంటూ పోతారు. బాహుబలి 2 యొక్క టికెట్ ప్రైస్ చాలా ఎక్కువ ఉందండి. ఉండొచ్చండి, ఆశ ఉండొచ్చు, కానీ అత్యాశ ఉండకూడదు. ఏదో వస్తున్నాయి కదా అని ఒక్కసారిగా పెంచేసి కావాలనుకోవడం తప్పు. ఇక్కడ తెలుగు ప్రేక్షకులు అందరూ ఇక్కడ వీకెండ్ వస్తే అందరూ వెళ్ళి చూడాలనేసి అందరికీ ఉంటుంది పిల్లలతోటి. ఇది మంచి పిక్చర్ అండి, ఇది సినిమా థియేటర్ వెళ్ళి చూడాల్సిన పిక్చరు. అలాంటిది మీరు పెట్టిన ప్రైజులకి థియేటర్కి రావద్దని చెప్తున్నారు. ఎందుకంటే
$40 ఉంది, ఎవరు వచ్చే పరిస్థితిలో లేరు. The Bahubali 2 rate came into the picture. We saw it's a $38-40. I was shocked. It was not in comparison with some of the leading other like Amir Khan or Shah Rukh Khan movie which I can watch in $8 or $10 here as an NRI with family, $30. Now it's a $40 per person. It's like a robbery. I have never heard of it and I don't support it. How good that movie is, but it's a kind of a robbery for the NRIs. రేట్లు పెంచేసి ఇండియాలో నేను 2000-4000 టికెట్లు వింటున్నాను. ఇక్కడ $40 ఇప్పుడు దాకా ఎప్పుడూ లేదు. మామూలుగా మనకి బ్లాక్ బస్టర్ అమెరికన్ మూవీస్ రిలీజ్ అయినా వాటి టికెట్ ప్రైసెస్ $10 నుంచే ఉంటాయి. అంటే వాటికి ఒక ప్రైస్ అంటూ మనకి ఫిక్స్డ్గా ఉంది. అలాంటి కాకుండా ఇది ఆర్టిఫిషియల్గా మనం పెంచేసి రికార్డు కలెక్షన్స్ కోసం మనం చేయించాలి అని చేసే విశ్వ సంస్కృతిని మనం తగ్గించాలి. డిస్ట్రిబ్యూటర్లు కొన్నారు, ఏముందిలే మనోళ్ళే కదా అని ఆదరించడం మొదలుపెట్టాం. అది లిమిట్ తెలియట్లేదు. వాళ్ళు పోతారని మేము జేబులు ఖాళీ చేసుకొని అది ఎటు వెళ్ళట్లేదు. దానికన్నా వాళ్ళు కూడా ఒక నెంబర్ అనుకొని ఒక నెంబర్ లిమిట్స్ పెట్టుకుంటే మంచిది. అంటే ఇవాళ ఒకప్పుడు 20 అన్నారు, 20 అంటే నెక్స్ట్ హీరో ఇంకొంచెం వెళ్ళి ప్రతిష్టగా అని చెప్పి 25 అంటారు, 30 అన్నారు, 40 అన్నారు. లిమిట్ ఎక్కడ ఉంటుంది అనేది అర్థం కావట్లేదండి. ఏదో ఒక నెంబర్ పెట్టుకొని తగ్గి ఓ రీజనబుల్ నెంబర్ అందరూ చూసుకునేలాగా, అందరూ ఎఫోర్డ్ చేసుకునేలాగా, ఫ్యామిలీ అంతా వెళ్తే అట్లీస్ట్ ఎఫోర్డ్ చేసి వెళ్ళేలాగా ఉంటే ఆ నెంబర్ బాగుంటుందండి.